MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. కవిత రాసిన 6 పేజీల లేఖలో ఇంకా ఎలాంటి అంశాలను ప్రస్తావించారామె? అసలు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తూ ఈ లెటర్ రాయడం జరిగింది? బహిరంగ సభ తర్వాత, సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత ఈ లెటర్ రాశారు. ఆ లెటర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయాలు. బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి స్పీచ్ లో మిస్ అయినటువంటి ఫీడ్బ్యాక్ ని కూడా ఆమె కోట్ చేశారు. ముందుగా ఆమె డియర్ డాడీ అంటూ స్టార్ట్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని ముందుగా నా దృష్టికి వచ్చినట్టు కొన్ని విషయాలు అంటూ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో స్టార్ట్ చేశారు. క్యాడర్ మంచి జోష్ లో ఉన్నారు. క్యాడర్ అంతా కూడా చాలా రోజుల తర్వాత మన జోష్కి వచ్చారు. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం అందరికీ నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మీరు చెప్పదలుచుకున్న విషయాలు చాలా బాగున్నాయి. పెహల్గాం అమరవీరులకు మౌనం వహించి మీరు మీటింగ్ స్టార్ట్ చేయడం కూడా చాలా బాగుంది. రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ తీయకుండా మాట్లాడడం కూడా చాలా బాగా నచ్చింది అంటూ చెప్పారు. ఇక దాంతో పాటు నెగటివ్ ఫీడ్బ్యాక్ ను కూడా కేసీఆర్ ముందుకు తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. దాంట్లో ప్రధానంగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ, కేసీఆర్ అంటే తెలంగాణ, ఈ విషయాన్ని బలంగా మన క్యాడర్ నమ్ముతుంది. కానీ ఆ విషయాన్ని అంత బలంగా మీరు ప్రజల్లోకి ఆ రోజు బహిరంగ సభలో తీసుకెళ్ళకపోయారని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పైన ఎలాంటి మాటలు మాట్లాడలేదు. ఆ విషయాన్ని మెన్షన్ చేస్తే బాగుంటేదని అందరూ అనుకున్నట్లుగా చెప్పారన్నారు. మీరు కొంచెం పంచీగా మాట్లాడితే బాగుండేది, పంచెస్ ని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ పంచీ డైలాగ్స్ ఏమి కూడా లేకపోవడం కొంత సాటిస్ఫాక్షన్ మిస్ అయినట్టుగా ఆమె చెప్పారు. వీటన్నిటితో పాటు బీసీకి సంబంధించి 42% బిల్లు పైన మాట్లాడలేకపోయారు. ఎస్సీ వర్గీకరణ పైన కేసీఆర్ మాట్లాడలేదు. అంత పెద్ద మీటింగ్ లో మళ్ళీ పాత జోష్ నివ్వడంలో కొంత ఇబ్బంది కల్పించింది. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో పనిచేశారో, ఇప్పటివరకు పార్టీలో ఉన్నారో, వాళ్ళకి ఆ మీటింగ్ లో సరైన సదుపాయాలు కల్పించలేదని ఒక ఫీడ్బ్యాక్ కూడా తాను విన్నాను అంటూ కూడా ఆమె చెప్పారు. దాంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్ లో సర్పంచులుగా మళ్ళీ పాత వాళ్ళకే బీఆర్ఎస్ అవకాశం ఇస్తున్నట్లుగా ఇప్పుడున్నటువంటి సర్పంచులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా కూడా పాత వాళ్ళే ఉండాలంటూ వాళ్ళు కార్యకర్తలతో మేమే ఉంటామంటూ చెప్పుకుంటున్నారు. కానీ ఆ విషయంలో పార్టీలో కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని మీరు మెన్షన్ చేయలేదంటూ చెప్పారు. ఇక ఉర్దూలో మాట్లాడకపోవడం కూడా కొంత నెగటివ్ గా వెళ్ళింది అంటూ ఆమె మెన్షన్ చేశారు. మొత్తం 6 పేజీల లేఖలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం కొంత బాగానే ఉంది. దాంతో పాటుగా ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ ని గట్టిగా మాట్లాడాల్సి ఉండే, కేసీఆర్ స్టైల్లో మాట్లాడాల్సినటువంటి మాటలు ఎక్కడ కనిపించలేదు. ఇది నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు, నా దృష్టికి వచ్చినటువంటి విషయాలు అంటూ కవిత ఆ లేఖలో చాలా క్లియర్ గా పేర్కొన్నారు. 2వ తారీఖు 2/5/25గా లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక రఫ్ గా రాసినటువంటి లెటర్. దాని తర్వాత దీన్ని ఫెయిర్ గా చేసి మళ్ళీ పంపించినట్లుగా మనకున్నటువంటి సమాచారం. ఈ హ్యాండ్ రైటింగ్ కూడా కవితదే అని అందుతున్నటువంటి సమాచారం కూడా. ఈ మొత్తం 6 పేజీల లేఖలో 2 పేజీలు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, 4 పేజీలు మాత్రం నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్ లో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. కేసీఆర్ కి అందిన తర్వాత కేసీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, నేరుగా కలిసి చెప్పాల్సినటువంటి విషయాలను లేఖలో ఎందుకు రాశారు అనేది పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. నేరుగా కలిసి ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, లేకపోతే బహిరంగ సభలో మాట్లాడినటువంటి అంశాలు కాబట్టి నెగటివ్ గా, లేకపోతే ఫోన్ కాల్లోనో కేసీఆర్ కూతురుగా ఉన్నారు, పార్టీలో కీలక నేతగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి కలిసి చెప్పేటువంటి అంశాలను ఎందుకని లేఖలో రాయాల్సి వచ్చింది అనేది పార్టీలో కొంత చర్చగా కనిపిస్తుంది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.